మేము రెస్టారెంట్కి వెళ్తున్నామండి. ద ప్యాలెస్. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారని చెప్పారండి మా చెల్లి వాళ్ళు. వాళ్ళకైతే చాలా దగ్గరండి, వాకబుల్ డిస్టెన్స్. ముత్తంగి హైవే పైనే ఉంది. వాళ్ళకైతే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి. సిల్వర్ బావర్చి ఇంకా ఏమో చాలా ఉన్నాయి. బేకరీస్ అవన్నీ వాళ్ళకి చాలా నియర్ బై ఉంటాయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ ఫ్యాన్ చూడండి, ఇది వింగ్స్ ఎంతో పెద్దగా ఉన్నాయండి, పొడవుగా. మేమైతే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చామండి. లైటింగ్స్ అవి చాలా బాగున్నాయండి. ఇక్కడ యాంబియన్స్ అవన్నీ చాలా బాగున్నాయండి. ఈ షాండీ లైట్స్ ఇవన్నీ. ఇది ఈ మధ్య ఓపెన్ చేశారని చెప్పారండి. వాళ్ళు ఒకసారి వెళ్ళి తిన్నారంట వేరే బ్రాంచ్లో, చాలా బాగుందంట. ఇది వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్ అండి. వీళ్ళకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే స్వీట్ హార్ట్, సిల్వర్ బావాచి, పిస్తా హౌస్, బేకరీస్ ఇలా చాలా ఉంటాయండి. కాకపోతే నేషనల్ హైవే రోడ్ అండి, కొంచెం రోడ్ క్రాస్ చేయాలంతే. ఫుడ్ బాగుంటుందని ఇంకా మమ్మల్ని కూడా నైట్ డిన్నర్కి తీసుకెళ్లారండి. ఇక్కడ మా పెద్దమ్మ ఏదో చెప్తుంది కానీ నేను మర్చిపోయానండి. చాలా రోజులైంది వీడియో తీసి. ఎడిటింగ్ చేయడం అది కొంచెం లేట్ అయింది. నేను, మా ఇద్దరు అమ్మాయిలు, మా చెల్లి, మా మరిది గారు, మా చెల్లి పిల్లలు వచ్చామండి. చాలా బాగుందండి రెస్టారెంట్. పెద్ద ఫ్యామిలీ వెళ్ళినా కూడా కూర్చోడానికి సిట్టింగ్ అదంతా చాలా బాగుందండి. ఇక్కడైతే ఇంకా మా చిన్నమ్మ ఎక్కడికి వెళ్ళినా తనకు నచ్చినట్టే ఉంటుందండి. డీసెంట్గా ఇలానే ఉండాలని అయితే ఉండదండి. ఇక్కడ ఇంకా పిల్లలతో వచ్చాం కదండి, వీడు మా చెర్రిగాడు, వాడు మెనూ చూసి చెప్తాడంట. ఇంకా పిల్లలు కదండి, వాళ్ళైతే అస్సలు వినరు. వాడు మెనూ ఎవరికి ఇవ్వట్లేదు. ఇంకా మేము వేరే మెనూ తీసుకొని చెప్పాము ఆర్డరు. ఇక్కడైతే ఇంకా మా పిల్లలు రచ్చ రంబోలా చేస్తున్నారండి. ఇంకా పిల్లలు చెప్తే వినరు కదండి. ఇదైతే చిల్లీ చికెన్ ఆర్డర్ చేసామండి. టేస్ట్ బాగుంది. మా చిన్నమ్మాయికి కొంచెం నాన్ వెజ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఏదో తినమంటే కొంచెం అలా తింటుంది. మా పెద్దమ్మాయికి అయితే ఇంకా చాలా ఇష్టమైన ఫుడ్ అయితే వచ్చేస్తుందండి. అమ్మాయి కోసం అయితే పన్నీర్ ఆర్డర్ చేశారు. వీడు తినడం తక్కువ, అల్లరి ఎక్కువ అండి. వాడికి మా చెల్లి ఇంట్లోనే పెరుగన్నం తినిపించింది, ఎందుకంటే వాడు తినలేడు కదండి. అందరికీ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేశారండి, చికెన్ బిర్యానీ. ఇంకా అప్పటికే మేము చికెన్ 65 పన్నీర్ టిక్కా తిన్నామండి. ఇంకా మాకు బిర్యానీ అయితే లోపలికి అసలు పోలేదండి. ఇక్కడైతే మనకి కొంచెం ఓల్డర్, లాస్ట్ అప్పట్లో ఇలా మనకి గ్లాసు బాటిల్స్లో ఇచ్చేవాళ్ళు కదండి, కూల్ డ్రింక్స్, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ. ఇక్కడైతే ఇలా గ్లాస్ వాటిలోనే ఉన్నాయండి. మనకు అప్పట్లో స్టార్టింగ్లో వచ్చినట్టుగానే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి పెట్ బాటిల్స్ వస్తున్నాయి కదా, కానీ ఇక్కడైతే అవి ఓల్డ్ మోడలే ఉన్నాయండి, గ్లాస్ లాగా. ఇంకా కూల్ డ్రింక్స్ అయితే ఎప్పుడైనా తాగుతాము, కానీ ఇంకా ఇలాంటివి తిన్నప్పుడు, ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు కదండి, ఇంకా ఖచ్చితంగా కొనియాల్సిందే. మా అమ్మాయి అయితే చేయితోనే తింటుందండి, మొహమాటం లేకుండా. మమ్మీ నేను చేయితోనే తింటాను, స్పూన్ వద్దని. సరే నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా తింటే చాలని చెప్పాను మా చిన్నమ్మాయి. అమ్మకి తినడం కంటే కూల్ డ్రింక్ తాగడమే ఎక్కువైపోతుందండి. ఇక్కడ మా స్మరణి పాప, మా చెల్లి వాళ్ళ అమ్మాయి, అదేమి తినదు, ఓన్లీ చికెన్ లెగ్ పీస్ ఒక్కటే తిందండి. చూసినవన్నీ కావాలంటుంది కానీ అదేమీ తినదు. దానికి ఒక చికెన్ మాత్రమే నచ్చుతుంది. దానికి ఒక లెగ్ పీస్ ఇస్తే ఇంకా ఇంటికి వెళ్ళే వరకు తినుకుంటూనే ఉంది, మేమందరం తినే వరకు. వాడాటలు వాడాడుతున్నాడు వెనుక నుండి. ఇంకా లాస్ట్లో ఒక డెజర్ట్స్తో ముగించేసామండి.
అది బ్రెడ్ హల్వా అండి. ఇదే అండి ద ప్యాలెస్ 2. చాలా బాగుందండి. చూడండి వ్యూ ఇదంతా. మేము ఇంకా నైట్ వెళ్ళాం కదా, ఈ లైటింగ్స్ ఇదైతే చాలా బాగుంది. మేమైతే ఇంకా నడుచుకుంటూనే వెళ్ళామండి. నైట్ తినేసిన తర్వాత తిన్నది అరగడానికి వాకింగ్ లాగా. ఎంతసేపు అండి, జస్ట్ 5 మినిట్స్. చాలా దగ్గర ఒక రోడ్ మాత్రం క్రాస్ చేయాలి. ఇలా రోడ్ క్రాస్ చేస్తే ఇంకా 5 మినిట్స్ కూడా పట్టదండి వెళ్ళడానికి. బాయ్ అండి.